హాయ్ బ్రో. హాయ్. సో అఖండ 2 సినిమా 5th వస్తుంది అనుకున్నాము. సో అది పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇప్పుడు 12th రిలీజ్ అంటున్నారు. సో ఆ డేట్కైనా ఖచ్చితంగా వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఆ డేట్ బాలయ్య ఒక పాయింట్, బాలయ్య సినిమా ఆపేద్దాం ఎవరికి లేదు, ఎవరికి ఉండబోదు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని కొంత ఫ్యాన్స్ అడుగుతున్నారు. సినిమా రోజు రిలీజ్ చేస్తారు, పుట్టినరోజు రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మరి ఒకసారి మనము నమ్మకం పెట్టుకున్నాము, అది పోస్ట్పోన్ అయింది. సో ఎంత హైప్ ఉన్నా కూడా హైప్ అంతా కూడా పోయింది కదా. సో మరి ఆ రేంజ్ లో మళ్ళీ హైప్ ఉంటుంది అనుకుంటున్నారు? హైప్ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే 5వ తారీఖు రిలీజ్ అయింది వేరు, 12వ తారీఖు రిలీజ్ అయింది వేరు. ఎందుకంటే 5వ తారీఖు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు, సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అంటే. కానీ ఆశ నిరాశ అయింది. కాకపోతే ఎందుకంటే ఫస్ట్ ఉన్నట్లు హైప్ సెకండ్ ఉండదు. అదే మరి ఇప్పుడు ఉన్నటువంటి హైప్ పోయింది కదా, మరి ఆ రేంజ్ మనం ఏ రేంజ్ లో ఊహించుకున్నామో ఆ రేంజ్ లో సినిమా హిట్ అయితే అనుకుంటున్నారా? ఏమో కష్టమే. కష్టమే. 5వ తారీఖు ఉన్నంత ఊపు ఎందుకంటే 12వ తారీఖు ఉండదని అనిపిస్తుంది. కాకపోతే ఆయన సినిమా చేసింది బాగానే ఉంది, డైలాగులు కానీ ఫైటింగ్ కానీ ఆయన చూలని తిప్పాం కానీ ఒక రేంజ్ లో ఉంటుంది, బాగుంటుంది. కంటెంట్ అయితే అదే ఉంటుంది కదా. సో ఆ రేంజ్ లో బజ్ ఎందుకు రాదనుకుంటున్నారు మీరు? ఎందుకు రాదంటే ఇప్పుడు 5వ తారీఖు రిలీజ్ అవుతుంది, 12వ తారీఖు అవుతుంది కదా, ఆశ నెరవేరలేదు కాబట్టి నిరాశ అయిపోయింది. ఎందుకంటే 5వ తారీఖు చూస్తారంటే సినిమా 1000 కోట్లు కాదు 2000 కోట్లు వస్తుండే. బ్రో ఒకవేళ 5th వచ్చి ఉంటే ఈ పార్టీకి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యేదని మీరు అనుకుంటున్నారు? ఏది మరి ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, వారణాసి కానీ ఇంకోటి ఆ రేంజ్ లో చాలా హిట్ అయిపోతున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుండే. అఖండ 1 కంటే అఖండ 2 ఒక లెవెల్ వెళ్ళిపోతుండే. సో ఇప్పుడైనా 12th వస్తుంది కదా, సో ఒక 500,000 ఈ క్రోడ్ అంటే ఎంత కలెక్ట్ చేస్తుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? 2000 కోట్లు కాదులే కానీ ఒక 12,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. 12,000 కోట్లు 1200 కోట్లు 100% చెప్తామండి. బాలయ్య గారి సినిమా ఏ డేట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎన్ని రోజులకు వచ్చినా కూడా ఆ సినిమా క్రేజ్ అనేది మాత్రం తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ చూసుకుంటే కొత్త మూవీలలో అఖండ 2 మీనే మొత్తము ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖండ కోసమే చూస్తున్నారు. అసలు ఎప్పుడు వచ్చినా కూడా తొందరగా వెళ్ళాలనేది. ఏదేమైనప్పటికీ కూడా 5వ తారీఖు రోజు చాలా మంది బాధపడ్డారు, ఫ్లెక్సీలు కట్టిరు, చాలా అంటే చాలా చేసారు. కానీ అయినా కూడా ఇంక ఇప్పటి వరకు అభిమానుల ఉత్సాహం అనేది తగ్గలేదు. కావాలని కుట్రపూరితంగా చేసి సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా అంటే చాలా అయిపోతుంది. అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని కట్అవుట్లు కానీ పేపర్లు పువ్వులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు కదా. సో హైప్ అయితే కొంచెం తగ్గింది, 12th అంత హైప్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు. ఒకటి మన ఉదాహరణ ఉంది, ఆ బాల్ను ఎంత కిందికి లాగకూడదు అంత పైకి లేస్తా అన్నట్టు సినిమాని ఎన్నిసార్లు పోస్ట్ పోయిన అయితే అంత హైప్ మీదకి వెళ్తుంది తప్ప క్రేజ్ అనేది తగ్గదు. ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్స్ తెలుసు కాండి, ఆ ఫ్యాన్స్ అసలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు, ఎంత అభిమానం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ ఇంకా రెట్టింపు సినిమాని హిట్ ఇస్తారు. అది పోస్ట్ పోయినప్పటికీ కూడా డబల్ ట్రిబుల్ హిట్ అవుతుంది. అంటే 5th కానీ ఎప్పటి నుంచో చెప్పిన వాళ్ళు ఆ టైంకి రిలీజ్ చేయలేరు. సో ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్య 12th అని చెప్తున్నారు, కనీసం ఇప్పుడైనా అస్సలు చేయలేరు అని చెప్పేసి అంటున్నారు. అదేం లేదండి, యాంటీ బ్యాచ్ 100 అంటది. ఏదేమైనప్పటికీ కూడా 12వ తారీఖు రోజు నాడు మొత్తము మహాకుంభమేళనము తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా బాహుబలి రికార్డుకు బ్రేక్ చేస్తుందని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే ఆ సినిమాల విధంగా సనాతన ధర్మం కోసం కానీ పుష్ప 2 కూడా బ్రేక్ చేస్తుందండి. బాలయ్య గారికి ఆయన సినిమాలలో అన్నిటిలో ఈ సినిమా హిట్ ఇచ్చినట్టు ఏ సినిమా కూడా ఇయ్యదు. బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా లెవెల్లో రికార్డు బ్రేక్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మద్రాస్ కోర్టు క్లియరెన్స్ పేపర్ ఇచ్చేసి అంటే రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ అభిమానులందరూ 11 నైట్ నుంచి థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈసారి ఏం లేదు, జస్ట్ ఒక 4 రోజులు లేట్ అవుతుందంటే అదే సినిమా, అదే బ్లాక్ బస్టర్, అదే హంగామా అంతా అదే ఉంటుంది. జస్ట్ ఒక 4 రోజులు లేట్ అయింది అంతే, అంతకుమించి ఏం లేదు. రికార్డులు మొత్తం మోగిపోతే థియేటర్లు అయితే ఖచ్చితంగా స్పీకర్లు ప్రతి థియేటర్లో అట్లీస్ట్ ఏరియాకు థియేటర్లో స్పీకర్లు పగిలిపోతాయి. మళ్ళీ కేసులు అయితే నేను కన్ఫర్మ్గా చెప్పగలను. అంటే ఆ రోజు వీళ్ళు కట్అవుట్స్ ఏర్పాట్లు చేసుకోవడం కానీ పేపర్స్ పువ్వులు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. సో నిరాశ చెందిరు కదా, కొంచెం ఉన్న హైప్ కూడా తగ్గింది అని చెప్పేసి కూడా జనాల్లో టాక్ ఉంది. సో మరి ఆ రేంజ్లో మనం ఊహించుకున్న రేంజ్లో సినిమా ఒకటి చెప్తాడండి, సినిమా మీద ఎప్పటికీ హైప్ తగ్గదు. అది ఒకటి బాలయ్య మీద అది ఎప్పుడు వచ్చినా ఆయన హైప్ తీసుకొస్తాడు. కొంచెం ఏంటంటే అభిమానులు అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అలా జరగడం వల్ల మిస్ అయింది. బట్ హీరో అలా ఏముండదు, ఈసారి అలా ఏముండదు. ఖచ్చితంగా ఎంత పెద్ద హీరో అయినా కూడా యాంటీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. అవునవును. సో ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఫస్ట్ అనుకున్న దానికే రిలీజ్ చేయలేకపోయారు, ఇప్పుడు ఏదో చెప్పేశారు అంటే అవుతుందా అని చెప్పేసి కూడా ఈజీగా అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం? అలాంటప్పుడు మీరు వచ్చి రిలీజ్ చేయండి. అదైతే మీరు వచ్చి రిలీజ్ చేయండి.
చేయడం చేతగాని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. ఈ సినిమా ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. అది ఊరికే జస్ట్ చేతిలో మొబైల్ ఉందని చెప్పేసి కామెంట్ పెట్టడం కాదు. అది ఒక సినిమాని తీసి అమ్మ ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తే ఎంత పెయిన్ ఉంటుందో, ఎన్ని నెలలు ఉంటుందో అంతకంటే ఎక్కువ ఇది ఉంటుంది సినిమా. ఎందుకంటే అక్కడ ఆమె ఎంత బాధ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఇబ్బంది పడుతుందో ఈ సినిమా రిలీజ్ చేయడానికి షూట్ చేయడానికి మేము అంతే ఇబ్బంది పడతాం, అంతే కష్టాలు పడతాం. ఎందుకంటే అందరిని వదిలేసి చలి వాన ఎండ ఫుడ్ అనేది ఏమీ లేకుండా మేము తీసి షూట్ చేస్తాం. ఇది రిలీజ్ అయ్యేటప్పుడు మాకు ఎంత అంటే ఒక అదేది బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అదే పేరు పెట్టే ఫంక్షన్ చేసి ఆ టైప్లో మేము ఆనందపడతాం. అలాంటిది వాళ్ళ ఊరికి చెప్తుంటారు అంతే, అవన్నీ మనం అదో తీసి పాడాలంతే. సో చిన్న పాయింట్ కూడా హైప్ అయితే తగ్గదు, ఖచ్చితంగా అదే రేంజ్లో మనం మళ్ళీ వస్తున్నాం అనుకోవచ్చు. చెప్తున్నా కదా, ఇదే మాట గుర్తుపెట్టుకొని థియేటర్లు స్పీకర్లు పగులుతాయి, మళ్ళీ వచ్చి నువ్వు నన్నే అడుగు, పగిలాయలేవు నన్ను అడుగు, నేనే చెప్తా సమాధానం. నాకు రిలీజ్ అయిద్దా లేదా అని డౌట్గా ఉంది, హోప్స్ తక్కువ ఉన్నాయి. అంటే వేటు న్యూస్లో చూసా 25th రిలీజ్ అయిద్దని ఉంది. అప్పటికి కూడా రిలీజ్ అయితే బెటర్, రిలీజ్ అయిద్దా కాదనే డౌట్ ఉంది నాకైతే. అంటే మేబీ పోస్ట్ పోన్ అయినాక ఫ్యాన్స్ నుంచి వాళ్ళ పార్టీ నుంచి ప్రెజర్ వచ్చిందేమో, అందుకని మళ్ళీ 25th అని ఇట్లా డేట్స్ అనౌన్స్ చేశారు. అది అయినా వస్తుందో రాదని డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది మాకు. అంటే మనము 5th వస్తుంది అని చెప్పేసి గత ఒక 2-3 నెలల నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆ హైప్ కూడా పోయింది. మరి ఇప్పుడు 12th కైనా 25th కైనా ఆ రేంజ్లో హైప్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉంటుందని అనుకుంటున్నా. ఆ మూవీకి సంబంధించిన టీం కూడా కొంచెం ముందుకొచ్చి మీటింగ్స్ పెట్టి అంటే ప్రమోషన్ లాగా చేసి కొంచెం మాట్లాడితే ఇంకొంచెం హైప్ వస్తుంది. అంటే ఇంకా డైరెక్ట్ రిలీజ్ చేసే బదులు కాస్త బాలకృష్ణ గారు కానీ డైరెక్టర్ కానీ ప్రమోషన్ చేసి మన వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారు హిందీలో అట్లా హైప్ తెప్పియడం అట్లా చేస్తే బాగుంటుంది. అంటే ఏ డేట్ ఏదో మీరే కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా సినిమా రిలీజ్ మాకైతే చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. అదే రిలీజ్ డేట్ కన్ఫామ్గా ఉంటే బాగుంటుంది. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే మాకు అప్సెట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ పోతుంది, వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు కదా. అందుకని ఆ డేట్స్ రిలీజ్ చేసి నేను కన్ఫామ్ రిలీజ్ అయితే గట్టిగా వస్తారు అందరూ. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ టైం పాండియా మూవీ కదా బాలయ్య బాబు గారికి, సో మరి పుష్ప 2 బాహుబలి 2 రేంజ్లో అంటే ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తానని కొంతమంది నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆ రేంజ్ పోద్దా? మేబీ చెప్పలేము, ఎందుకంటే ట్రైలర్ కానీ చూసినాం కదా, క్లిప్స్ చాలా వైల్డ్గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే వెళ్ళాలి అంటే ఫ్యాన్స్ కార్యకర్తలనే కాదు కామన్ ఆడియన్స్కి కూడా వెళ్ళాలనిపించింది, అంత హైప్ వచ్చింది. అది కరెక్ట్ సమయానికి రిలీజ్ అయితే ఆ ఊపు తగ్గబట్టి జనాలు వెళ్తారు. మళ్ళీ అది పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే వీళ్ళు ఇంకా ఖచ్చితంగా అంటే డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఏం వెళ్తాంలే అన్నట్టు అవుతుంది. అట్లా సిచ్యువేషన్ తెచ్చుకుంటే కలెక్షన్స్ తగ్గుతాయి, ఇబ్బంది అవుతుంది మూవీకి. అన్న టైంకి రిలీజ్ చేస్తే బెటర్, ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా. ఏమన్నా హైదరాబాద్లో చలి పెరిగిపోయిందన్న, మా బాలయ్య బాబు సినిమా రాక హైదరాబాద్లో చలి పెరిగిపోయిందన్న. పొద్దున్నే బయటికి వస్తుంటే తెలుస్తుందన్న నొప్పి, ఎంత విపరీతంగా ఉందనుకుంటున్నా చలి. ఆ సినిమా రావాలి, మళ్ళీ వేడెక్కాలన్న బాడీ, సినిమా రావాలన్న. బాలయ్య బాబు ఎందుకు మరి మాట్లాడతలేదు, బోయపాటి ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ ఏందో తీర్పు వచ్చింది అంటున్నారు హైకోర్టు నుంచి, మరి ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి చెప్పట్లేదన్న. చెప్పేదాకా అన్న నువ్వు ఇక అన్న మాకు మంచి మాటలు రావు, నాకు మంచి మాటలు రావు. కంటెంట్ లేదని ఎవడన్నాడన్నా నీ దగ్గర? నాకు నోటికి ఒక మాట అనడానికి ఉండాలన్నా, ఓకేనా? ఏందన్నా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ప్రతిపక్షం నాయకులే బుక్ చేసుకున్నారన్న టికెట్లు, ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? తెలియక మాట్లాడు మాకు నువ్వు. అది శివరాత్రికి వస్తే బెటర్ ఏమో అని ఫీలింగ్ కలుగుతుంది అన్న. చలి విపరీతంగా పెరిగిపోయిందన్న. ఏందో మళ్ళీ ఒక ఉదాహరణ ఎందుకు ఆ మాట అన్న నేను అన్నానంటే, బాలయ్యది టైలర్ వచ్చిన రోజు తగ్గిపోయింది చలి, హైదరాబాద్లో 2 రోజులు చలి లేదు. మరి అదేం విచిత్రమో, మరి అదే అర్థం కావట్లా. మళ్ళీ నన్ను 5వ తారీఖు కొద్దిగా తగ్గింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి చలి వచ్చేసినట్టు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుందన్న. వాతావరణం కూడా మా బాలయ్య బాబుకి సహకరిస్తుందంటే నిజంగా శివుడు తాండవం ఆడబోతుందన్న ఫీలింగ్ కలుగుతుందన్న. మరి ప్రేక్షకులు ఏమో అసలు అనుకున్న డేట్స్ కి మీరు రిలీజ్ అయినప్పుడు మాకు చూసే ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అంటున్నారు. ఇంట్రెస్ట్ దొబ్బుతుందనే మాట ఎవరికి రాదన్న, ఆ మాట ఎవరు అనరు. ఎందుకంటే బాధేస్తుంది, ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ కాదు మిగతా ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఏంది ఇది వెనక్కి వెళ్తుంది సినిమా? ఆ ట్రైలర్ చూసి ఆ డైలాగులు చూసి అసలు మనిషికి ఒక రకంగా అనిపిస్తుంది అన్న. ఎప్పుడు చూద్దాం అనే తపన అనిపిస్తుంది. 12వ తారీఖు 11వ తారీఖు అంటున్నారు. 11వ తారీఖు నేను క్లారిటీ ఇస్తాను, ఏదైనా మాట్లాడతానన్న. ఎందుకంటే నాకు కొద్దిగా అన్న ఇక నేను ఎప్పుడో చెప్పా, ఇంకో దాటిద్ది, అర్థమైందా? 1000 కోట్లకి ₹1 తగ్గదు. అది 1000 కోట్లకి నీకు ₹1 తగ్గదు. అది నువ్వు రేట్లు పెంచుకున్నా పెంచుకోకపోయినా అన్న ఇను మిగతా హీరోలకు మళ్ళీ కాదు, రేట్లు పెంచేసుకుని తప్పే రకం కాదు. అక్కడ ఉంది బాలయ్య,
తెలుగు సినీ చరిత్రని ఒక రంగానికి తిప్పిన ఒక మహాత్ముడి కొడుకు నందమూరి బాలకృష్ణ అంటే ఏందనుకుంటున్నావు? చరిత్ర అది, ఒక చరిత్ర. అరే అన్న, ట్రైన్లు వెనక్కి వెళ్ళినా ఎన్ని వెనక్కి వెళ్ళినా సినిమాకి ఒక కథ ఉండాలి. ఆ కథ అనేది చూపించాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మనిషికి చూడాలని ఒక ఆరాటం ఉండాలి. ఓకేనా? ఆ ఆరాటం అనేది ప్రతి ఒక్కడికి కలిగించాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కలిగించారు, చిరంజీవి ఫ్యాన్స్కి కలిగించారు, ప్రభాస్ ఫ్యాన్స్కి కలిగించారు, అందరికీ కలిగించాడు. అది మా బాలయ్య అంటే. మరి తగ్గేదే లేదు. 11 వస్తే ఫుల్ హ్యాపీ అన్న. 11వ తారీఖు నీకు ఇంకా క్లారిటీగా చెబుతా కన్ఫర్మ్డ్ అంటే కనుక. ఏంటంటే చివరి మూమెంట్ దాకా కొద్దిగా దెబ్బ అనిపిస్తుంది కాబట్టి అంతే. అఖండ ఆల్రెడీ మొన్న ఓజీకే పోటీగా రావాల్సింది, ఇప్పుడు 3 నెలలు పోస్ట్ పోన్ అయింది. 3 నెలలు పోస్ట్ పోన్ అయితే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఒక వారం డిలే అవటం పెద్ద అది. కాకపోతే అన్నీ రెడీ చేసుకున్నారు, ఒక బ్యానర్స్ అయితే ఎంజాయ్ చేయడానికి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకొని తీరా ఆ తర్వాత కొంతమంది అయితే ఫోన్లు కూడా పెట్టేసి ఇంట్లో పెట్టేసి డైరెక్ట్ సినిమా చూద్దామని ప్రీమియర్స్కి పోతే గంట ఉందనంగా క్యాన్సిల్ అవటం అనేది చాలా బాధాకరం. అది టైం మీద ఒక రకంగా బాలకృష్ణకి ఇది ప్లస్సే అనిపిస్తుంది. ఎందుకంటే అఖండ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది లాక్డౌన్ తర్వాత. చాలా పెద్ద సినిమా రిలీజ్ అవడానికి, పెద్ద సినిమాలు రిలీజ్ అవడానికి భయపడుతున్న తరుణంలో బాలకృష్ణ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అక్కడి నుంచే బాలకృష్ణ హ్యాట్రిక్ కానీ బాలకృష్ణ విజయాలు కొనసాగుతూ వచ్చినాయి. అటువంటి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండాకి 2 వస్తుందంటే ఎంత బజ్ ఉండాలా. కాకపోతే మనం అనుకున్నంత బజ్ అయితే నాకైతే అఖండాకి 2 అయితే కనపడలేదు. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అది అఖండ. అంటే బాలకృష్ణ మార్కెట్ దృష్ట్యా కావచ్చు, లేకపోతే న్యూట్రల్ ఫ్యాన్స్ ఏదో దూరం, ఒక పార్టీ వర్గం దూరం అయిపడచ్చు, ఏదైతే రీజన్ అయితే కానీ అఖండ 2కి అంత అయితే బజ్ రాలేదు. ఈ పోస్ట్ పోన్ వల్ల ఆ బజ్ ఇంకొంచెం పెరిగిందనే అనిపిస్తుంది. ఒక రకంగా ఏంటంటే బాలకృష్ణకి లేదు రేపు రిలీజ్ అప్పుడు కలెక్షన్ చూస్తారుగా. బాలకృష్ణ కలెక్షన్లు ఏంటంటే లాక్డౌన్ తర్వాత పెంచుకుంటూ వస్తున్నాడు. బాలకృష్ణకి అంత పాన్ ఇండియా లెవెల్లో కానీ ఎక్కడ కూడా అంత క్రేజ్ లేదు. ఈ సినిమాతోటి వచ్చిద్ది అనుకుంటున్నాం. అంటే మార్కెట్ పరంగా చూసుకున్నా సరే అక్కడ నుంచి ఏంటంటే బాలకృష్ణ స్టామినా పెరుగుతూ వస్తుంది. ఎక్కడ లేని బజ్ అనేది ఇప్పుడు అఖండకు 2 వచ్చింది. కాకపోతే ఫ్యాన్స్ నిరాశపరిచారు, కానీ ఫ్యాన్స్ని నిరాశపరిచాడు బాలకృష్ణ. మిగతా వాళ్ళని మాత్రం న్యూట్రల్ ప్రేక్షకులకి బాగా హైప్ అనేది బాగా వెళ్ళిపోయింది. డెఫినెట్గా రావాలి అని అనుకుంటున్నాను బ్రదర్. ఎందుకంటే అఖండ ఫస్ట్ పార్ట్ చూసాము. బేసిక్ ఏంటంటే ఫ్యాన్స్ అందరు నన్ను తిట్టుకోవద్దు, బాలకృష్ణ గారు కొన్ని డైలాగులు వింటుంటే చాలా బాగుంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం ఫన్ జనరేట్ చేసినట్టు కూడా ఉంటాయి. సో బాలకృష్ణ డైలాగుల్లో ఫన్ ఎంజాయ్ చేద్దామన్నట్టు అఖండ మూవీకి వెళ్ళాం. ఇంటర్వెల్ టైంకి మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. లిటరల్లీ ఆ ఒక గుహలో ఫైట్ శూలం పెట్టి ఇలా తిప్పుతుంటే మాకు గూస్ బంప్స్ భయ్యా. అఖండానే అంత బాగుంది, అఖండ 2 ఇంకెంత బాగుంటుందో నిజంగా మాకైతే అసలు అందట్లేదు. అండ్ డెఫినెట్లీ 12th రిలీజ్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. అంటే ఇప్పుడు 5th అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చాలా అందరు ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఆ రోజుకి ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. సో అవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి అలా డిసప్పాయింట్ అయ్యారు. అంత హైప్ కూడా కొంచెం తగ్గింది అని చెప్పేసి అంటున్నారు. హైప్ అంటే ఒకటి బ్రదర్, ఎప్పుడైనా సరే వన్స్ ఒక డేట్ ఫిక్స్ అయిన తర్వాత, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ డేట్కి సినిమా రిలీజ్ కాకపోతే 100% ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. కానీ ఆ పోస్టర్లు వేస్ట్ అవ్వడం అనేది కానీ, లేకపోతే వాళ్ళు వేసిన బ్యానర్స్ వేస్ట్ అవ్వడం అది జరగని పని. ఎందుకంటే టీజర్ చూసాం, ఆయన శూలం మెడకేసి తిప్పుతా అంటే ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి. ట్రైలర్ చూసాం, ఆ డైలాగ్ ఏంది భయ్యా, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు. ఏంటి భయ్యా, బోయపాటి గారు నెక్స్ట్ లెవెల్లో రాశారు. అండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్యా. నెక్స్ట్ 12th రిలీజ్ అయినా 25th రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. అండ్ మొన్న ఓజీతో మనం కొణిదెల తమన్ గారిని చూసాం. వన్స్ అగైన్ మళ్ళీ మనం నందమూరి తమన్ గారిని ఖచ్చితంగా చూసాం అనమాట. హైప్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, దాంట్లో ఇంకో ప్రశ్నే ఉండదు. కాకపోతే 12th రిలీజ్ అయితే కొద్దో గొప్ప అంటే ఆ తగ్గింపు అనేది 10% ఆ తగ్గింపు అనేది 10% లోపల నియంత్రించవచ్చు. లేదు ఇంకా తగ్గింది అనుకోండి, అంటే డేట్ పెరిగింది అనుకోండి, మరీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎంత ప్రేక్షకులకైనా అని సంవత్సరాలు రిలీజ్ ఎప్పుడు అని చెప్పి చూస్తుంటారు. ఆ రిలీజ్ డేట్ అనేది వచ్చేటప్పుడు ఆ ఉత్సాహం వేరే ఉంటుంది, వాళ్ళ సరంజామా మొత్తం వేరే ఉంటుంది. దానికి కావాల్సింది మొత్తం ఒక గ్యాంగ్ మొత్తం ఊరు మొత్తం తిరుగుతుంటారు అన్నట్టు, బైక్లు వేసుకొని రెడీ అవుతున్నా, అది రెడీ అయిందా, ఫ్లెక్సీ రెడీ అయినా, పూలదండలు రెడీ అయినా, పాలు రెడీ అయినాయా, మొత్తం పొద్దున 6 గంటలకు లేచి బుక్ పట్టుకొని చదువుతాడో లేదో కానీ దానికంటే ఒకరోజు ముందే మొత్తం రెడీగా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటారంటూ.